సుందరవల్లి శ్రీదేవి గారు మా సంస్థలో 10-12 ఏళ్ల క్రితం అంటారు చూడండి, అలా బాగా సబ్జెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అలానే ఉంటారు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ప్రయాణం మొదలయ్యి మరి ఈరోజు ఉదయం నారాయణ రెడ్డి గారు వారు కూడా అంటున్నారు, చాలా బాగా రాశారయ్యా. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారి నోటి నుండి అంత మాట వచ్చిన తర్వాత వారితో మేమందరం అసోసియేట్ అయినందుకు మేము చాలామంది ఆనందిస్తున్నాం. శ్రీదేవి గారు అనేక మంది పెద్దల ప్రశంసలు, మరి ఇటువంటి పెద్దల ప్రశంసలు అన్నీ పొందిన మా శ్రీదేవి గారు 3 ఏళ్ల క్రితం ఒక పుస్తకం ఇనాగ్రేషన్ చేయమంటే మేమందరం అలా ఆశ్చర్యంగా చూసాం, ఒక పుస్తకం ఇన్ని పాటలు రాశారే అనేసి. ఇప్పుడు రాయకపోతే ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి 2 నెలలకి ప్రతి 3 నెలలకు మళ్ళీ ఒక ఆవిష్కరణ, మళ్ళీ ఒకటి ప్రజల్లోకి పంపటం, ఒక సాహిత్యాన్ని కొత్త సాహిత్యాన్ని జనంలోకి పంపటం ఒక అలవాటు ప్రక్రియ అయిపోయింది. ఇంకా ఈసారి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ పాటల యొక్క కేవలం ఒక సాహిత్యపరంగా పుస్తక రూపంలో ఉండకుండా అది ఇంకా పాటల రూపంలో జనంలోకి బాగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సీడీగా కూడా దాన్ని రిలీజ్ చేయడం. ఆ సీడీలో కొన్ని విశేషణాలు ఏంటంటే